రైతు బంధు పథకం పేరు మార్చటానికి కొన్ని రోజులు చెట్లు పుట్టలకు రైతు బంధు పడకుండా ఉండేటందుకు కొన్ని రోజులు కొత్త జాబితా తయారు చేసేటానికి మరికొన్ని రోజులు అనుకుంటా రైతు భరోసా పథకానికి ఇగో గిన్ని దినాలు చేసిండ్రు. వానకాలం రైతు బంధు ఊసేలేదు. ఇంకెప్పుడు వస్తాయిరా దేవుడా పెట్టుబడి సాయం పైసలని రైతన్నలు ఎదురు చూస్తుంటే కాలమంతా గడిచినాక ఈ నడమనే సీఎం రేవంత్ రెడ్డి రైతన్నల సెల్లులు టింగు టింగు అని మోగుతాయి అన్నాడు. సార్ అన్నట్టే టింగు టింగు మోగుతున్నాయట సెల్ ఫోన్లు. కానీ కొన్ని దిక్కుల కొత్త ప్రాబ్లం వచ్చిందట రైతన్నలకు. అదేందో మీరే చూడుర్రి. ఇగొస్తాయి ఆగొస్తాయి రైతు భరోసా పైసలను ఎదురు చూస్తే వచ్చిన పైసలు ఏనుగు ఎలక్కాయ తింటే పండు పైలం గుజ్జు మాయమన్నట్టు అయినాయట. ఆ ముచ్చటేందో ఆఫీసర్ మేడాన్ని అడుగుతున్నారు రైతన్నలు. అదేందో మీరే నుండ్రి. అర్థమైందా? సీఎం సార్ చెప్పినట్టే మా సెల్లులు టింగు టింగు అని మోగినాయి గాని బ్యాంక్ అకౌంట్లకు ఒక్క పైసా రాలేదంటున్నారు రైతన్నలు. ఆగో ఇదెక్కడి కథ? పైసలు పడ్డట్టు మెసేజ్ వచ్చింది గాని తీరా అకౌంట్ చూసుకుంటే ఖాళీగా ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్ట ఇయ్యనట్ట? మేము ఆల్రెడీ ఇచ్చినవని చేతులు దులుపుకుంటే మా పరిస్థితి ఏం కావాలి అని బాధపడుతుర్రు. వ్యవసాయ ఆఫీసర్ల తానికి వచ్చి ఇప్పుడు మేమేం చేయాలి అని లబలబం మొత్తుకుంటుర్రు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి అనే ఊర్లే రైతన్నల పరిస్థితి ఇది. సర్కార్ ఆఫీసర్ మేడం ఏమో టెక్నికల్ ఇష్యూ ఉన్నది కాబట్టి అట్లా అవుతున్నది, ఏం కాదు మీ పైసలు మీకు వస్తాయని అంటున్నది. కానీ రైతన్నలు మాత్రం ఇంతకు ముందు లేని టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఏడు నుంచి వచ్చింది మేడం, మున్పటి సర్కార్లా ఇట్లేం జరగలేదు కదా, సర్కార్ మారంగానే టెక్నాలజీ మారిందా లేకుంటే గ్రహాలు ఏమన్నా గతి తప్పినాయా అన్నట్టు గట్టిగానే అడిగిండ్రు రైతన్నలు. వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ ఏం చూడవచ్చు అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ దేనికి బ్యాంక్ ప్రాసెసింగ్ పాపం నౌకరీ చేసేటోళ్ళు మాత్రం ఏం చేస్తారు? సర్కారు ఏం చెప్తే గదే చేస్తారు. ఇటు రైతులకు అటు సర్కారుకు నడుమ సతమతమయ్యే కథ అవుతున్నది ఆఫీసర్లది. ఆఫీసర్ల ముచ్చట పక్కకు పెడితే రైతన్నల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏందిరా ఈ గోసా? ఇన్ని రోజులు ఎదురు చూసి చూసి కండ్లు కాయలు కాసినాయి. ఇప్పుడు ఆఫీసర్ల చుట్టూ తిరిగితే కాళ్ళ చెప్పులు అరిగేటట్టున్నాయని రంది పడుతున్నారట రైతన్నలు. పాపం ఏందో ఏమో గాని రైతన్నలకు భరోసా ఇయ్యాల్సిన ఆ పథకం ఉన్న భరోసానే లేకుండా చేస్తున్నదని అంటుర్రు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు.